అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సమాజంలో విలువలు, మానవత్వం మాయమైపోతుంది అనడానికి ఒక నిదర్శనం. అయితే ఘటన జరిగిన 24 గంటల్లోనే సీఎం స్పందించి అధికారుల్ని పంపించడం అనేది చెప్పుకోదగ్గ అంశం. అప్పు ఇవ్వనందుకు ఒక మహిళని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొచ్చి చెట్టు కట్టేసి కొట్టినటువంటి ఘటన. ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తారు? ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఆ మహిళని ఎందుకు కట్టేశారు, ఏంటి అని లోతుగా పరిశీలిస్తే నిజంగా ఆ దృశ్యం చూస్తుంటే హృదయాన్ని కలిచివేసింది. ఒక 25 ఏళ్ల మహిళని రోడ్డు పక్కనే ఉన్న వేప చెట్టుకి కట్టేస్తుండగా మా అమ్మని ఏమి చేయొద్దు, విడిచిపెట్టండి అంటూ ఒక చిన్న పిల్లోడు గావు కేకలు పెడుతున్నా, ఏడుస్తున్నా వదిలిపెట్టలేదంటే ఇది ఎంత వికృత చర్య అనేది ఆలోచించాలి. అసలు ఏమైంది అంటే, కుప్పం మండలం నారాయణపురం గ్రామం చెందిన మునికన్నప్ప వద్ద 3 ఏళ్ల క్రితం తిమ్మరాయప్ప అనే అతను 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య శిరీషని బిడ్డల్ని వదిలేసి ఆ గ్రామాన్ని విడిచి పారిపోయాడు. అయినా అప్పటి నుంచి కూడా తన భర్త చేసిన అప్పులకి తను బాధ్యత వహిస్తూ కూలీ నాలి చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ భర్త చేసిన అప్పుల్ని కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ వస్తుంది. అయితే ఆ అప్పు మొత్తం ఒకేసారి తీర్చాలని శిరీషపై అప్పు ఇచ్చిన మునికన్నప్ప కుటుంబం ఒత్తిడి తీసుకొస్తూ వచ్చింది. అయితే శిరీష ఆ అప్పుని సకాలంలో చెల్లించలేదని శిరీష తన పిల్లోడు చదువుతున్న స్కూల్కి వెళ్ళి వస్తుండగా దారి మధ్యలో అడ్డగించి అప్పు తీర్చాలంటూ దుర్భాషలు ఆడటమే కాకుండా ఆ పక్కనే ఉన్న వేప చెట్టుకి తాళ్లతో కట్టేశారు. తర్వాత ఆమెపై దాడి కూడా చేశారు. అయితే ఆమె అప్పు తీర్చను అంటే కదా చర్యలు తీసుకోవాలి, ఆ అప్పుతో నాకేం సంబంధం అంటే కదా చర్యలు తీసుకోవాలి. మరి తన భర్త వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను చేసినటువంటి అప్పుని కొద్ది కొద్దిగా తీరుస్తున్నప్పుడు మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఇంత అమానుషంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ ఫోటో చూసినప్పుడు ఒక్కసారిగా మనసు భావోద్వేగానికి గురైంది. తల్లిని వేప చెట్టుకి కట్టేసి ఉంటే ఆ పక్కన పిల్లోడు స్కూల్ బ్యాగ్ని ఒళ్ళో పెట్టుకొని ఒక రాయి మీద కూర్చొని నిస్సహాయ స్థితిలో ఆ పిల్లోడు ఉండటం అది వర్ణనాతీతం. ఆ బాధ నిజంగా ఒక సినిమాలో జరిగినటువంటి ఒక దృశ్యం లాగా, ఒక సన్నివేశం లాగా కనిపిస్తుంది. తల్లిని అలా హింసిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నానని దేవుడు వచ్చి కాపాడుతాడు అన్నట్టుగా ఆ బాలుడు అక్కడ కూర్చున్నటువంటి విధానం అనిపిస్తుంది. నిజంగా మనసు చెలించిపోతుంది. అయితే ఈ ఘటన జరిగిన 24 గంటలు కాకముందే, ఇంకా సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ కాకముందే ప్రత్యర్థుల నోర్లు మూసేలాగా చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు క్విక్ యాక్షన్ అన్నమాట. ఆ ఘటనని వెంటనే తెలుసుకొని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కనుక్కోవడం, ఆరా తీయడం, దీనిపై కారణం అయినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు ఈ చర్యకి పాల్పడినటువంటి వారిని అదుపులోకి తీసుకోవటం, ఇవన్నీ కూడా త్వరగా జరిగిపోయాయి. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకి సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం, అంతేకాకుండా అసలు ఆ కుటుంబం అప్పెందుకు చేయాల్సి వచ్చింది, ఇప్పటి వరకు ఎంత అప్పు తీర్చింది, ఇంకా ఎంత అప్పు మిగిలి ఉంది అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. దీన్ని బట్టి చూస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడుకి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అంటే, ఏ క్షణం ఏం జరుగుతుంది, తన ప్రజలకి ఏ అవసరం ఉంది అని ప్రతి దానిపై స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అనేది ఇక్కడ క్లియర్ చేశారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా ఇంకా అవ్వలేదు. సాధారణంగా ఇలాంటి ఘటన సీఎం దగ్గరికి చేరాలంటే రోజులు, వారాలు, ఒక్కొక్కసారి నెలలు కూడా పట్టే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే సీఎం దగ్గరికి చేరుకోవటం, వెంటనే సీఎం స్పందించడం అనేది గ్రేట్. అయితే జరిగిన ఈ సంఘటనని సీఎం చంద్రబాబు నాయుడుకి లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ జరిగింది సాధారణ ప్రజలు వారి వ్యక్తిగత కారణాల వల్ల చోటు చేసుకున్నటువంటి ఘటన. అఫ్ కోర్స్ ఇది అమానుషమే, ఇది తప్పే. కానీ ఇది ఒక చంద్రబాబు నాయుడు కావాలని చేసింది కాదు, లేకపోతే టీడీపీ నాయకులు కావాలని చేసిందో కాదు. కాబట్టి
వారికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. పైగా ఇక్కడ ఘటన జరిగిన 24 గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆ బాధితులకి న్యాయం జరిగేలాగా చేశారు. ఆ ఘటనకు కారణమైన వారిపైన కేసులు పెట్టడం, వారిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇంకా హోంమంత్రి అనిత గారు కూడా డైరెక్ట్ గా వీడియో కాల్లో ఆ బాధితురాలని పరామర్శించారు. ఆ బాధితురాలకి అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. అంతేగాని ఈ ఘటన జరిగాక కూడా టీడీపీ నాయకులు గాని పార్టీ గాని స్పందించకపోతే అప్పుడు ఏదైనా విమర్శించాలి తప్పితే ఇక్కడ స్పందించారుగా. ఇది పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు, నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేదు. అలాంటప్పుడు దీన్ని రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు.